నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారికి ఈ రోజు రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఈరోజు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల నుండి మన్ననలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశీ విద్యా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉన్నత స్థాయి అధికారుల నుండి మంచి ప్రశంసలను పొందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాములతో కలిసి మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక దానికి ఉన్న అడ్డంకులను కూడా తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక రెట్టింపు లాభాలను పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపట్టి విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక కొత్త సమస్యల నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. ఆస్తి విషయాలలో ఏవైతే చిక్కులు నెలకొని ఉన్నాయో వాటిని అధిగమించగలుగుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు లాభాలను లభించడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు సంతోషకరమైన వార్త ఒకటి అందుతుంది. పారిశ్రామికవేత్తలకు వైద్యులకు విజయాలు లభిస్తాయి. ఇక విద్యార్థులు మరిన్ని అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.